విజిట్ చేయడం ఓన్లీ మనకి వింటర్ సీజన్లోనే అవుతుంది. ఎందుకంటే సమ్మర్లో ఆ రాళ్ళకి అదంతా ఎండకి చాలా ఎఫెక్ట్ ఉంటుంది, మనం తిరగలేము. ఓన్లీ డే టైంలో ఈవినింగ్ టైంలో చల్లబడ్డాక వెళ్ళొచ్చు. అదైతే చెప్పగలను, బాగుంది చాలా. దీని ఎంట్రీ టికెట్ వచ్చేసి గుడిలో గర్భగుడిలో దేవుడు దర్శించుకోవడానికి 50 రూపీస్ ఎంట్రీ టికెట్. అర్చన చేయిస్తారు, అర్చనకి 50 రూపీస్. మనం నార్మల్గా కూడా వెళ్ళొచ్చు. అక్కడ అర్చన ఇంత దూరం వచ్చిన తర్వాత అర్చన చేయించుకోకపోతే ఎలా అని చెప్పేసి మేము అర్చన కూడా చేయించుకున్నాము. ఇక్కడ కొలువై ఉన్న దేవుడు శివుడు అన్నమాట. పెద్ద శివలింగం ఉంటుంది, చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. వరంగల్ వచ్చి ఈ టెంపుల్ మాత్రం విజిట్ చేయకుండా ఎవరు ఉండలేరు. నెక్స్ట్ మేము వరంగల్ ఫోర్ట్కి వెళ్ళాము. ఫోర్ట్ ఇక్కడ చూడడానికి ఏం లేదనిపించింది, కానీ చాలా పీస్ఫుల్గా ఉంది. ఎంత పీస్ఫుల్గా అంటే మీరు ఏ డిప్రెషన్లో ఉన్న, ఏ స్ట్రెస్లో ఉన్నా ఇక్కడ వచ్చి కొంచెం ధ్యానం చేస్తున్నట్టు కూర్చుంటే చాలు, చాలా రిలీఫ్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఈ రాళ్ళు చూస్తున్నారు కదా, ఇవన్నీ అప్పటి పాత కాలం నాటి, కాకతీయుల నాటి ఇవన్నీ రాళ్ళు. చాలా అసలు అలానే ఉన్నాయి, ఏం మారలేదు. ఫస్ట్ టైం నేను ఇక్కడ రావడం ఈ ఫోర్ట్కి మాత్రం. ఇది చాలా లోపడుకుంది. దీని ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ 4 ఫోర్ట్లు ఉంటాయి. అప్పటి 2, ఇది రెండోది. ఇంతకుముందు ఫస్ట్ 1, ఇది ఇది 3వ ఫోర్ట్. అండ్ ఇక్కడ రాళ్ళు అవన్నీ ఎట్లా అంటే అట్లా పడిపోయినాయి, అప్పుడు యుద్ధం చేసి అవన్నీ పడిపోయాయి. ఇది మూడవది ఫోర్ట్. అట్లా ఇది నందీశ్వరుడు అనమాట, చాలా బాగుంది. ఇది నాకు నచ్చింది, అందుకే ఫోటో తీసుకున్నాను. ఇది 4వ ఫోటో. వీడియో తీయలేదు, అందుకే ఫోటో పెడుతున్నాను మీకు.